అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ప్రెస్ అండ్ మీడియా వారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను నిలబడ్డానంటే చాలామంది నాకు హెల్ప్ చేశారండి. వాళ్ళ గురించి వాళ్ళకు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకుందామని చెప్తాను. ఓకే, చిన్నప్పుడు మాకు చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు మా ఊర్లో ఒక పెద్దింటి వెంకటేశ్వరలో ఒక బాబాయ్ హెల్ప్ చేశారండి. అక్కడి నుంచి నేను మిర్యాలగూడ వచ్చినప్పుడు అక్కడ వాసు అన్న, ఉమ్మక్క, నేను అక్కడ చదువుకునేటప్పుడు నాగాచారి గారు వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. నేను యాక్టర్ అవుదామని స్టార్ట్ చేసినప్పుడు మిర్యాలగూడలో మనకు షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఒక కెమెరా కావాలి, ఫోటోలు దిగాలి అంటే నాకు ఒక ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ గంగుల నాగరాజు గారు అని పరిచయం అయ్యారు. సో అక్కడ ఫోటోలు దిగటం, షార్ట్ ఫిల్మ్ చేయటం, అక్కడి నుంచి నాకు వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు. నాగరాజు గారు, గురుగారు, శ్రీను అన్న, మణి, రవిరాజ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేశారు నేను ఇక్కడ దాకా రావడానికి. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడికి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు చాలామంది హెల్ప్ చేశారండి. అండ్ సతీష్, సిద్ధు అన్న అండ్ బతిని శ్రీనివాస్ అన్న అందరూ చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పకపోతే కృతజ్ఞత చెప్పుకోవాలని వాళ్ళ గురించి చెప్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఓకే, మా అమ్మ నాన్న ఫ్యాన్ అన్న హలో, మేమేం పెద్ద బద్మాషులు అంటే నువ్వు బద్మాషులు. వావ్, వాట్ ఎ ఫ్యాన్ మూమెంట్. మహేష్ గారు ఎంజాయ్ చేయండి మీరు ఇదంతా. బౌన్సర్స్ జాగ్రత్త అమ్మా, చూసుకోవాలి కదా మీరు. సో ఈరోజు ఒక విషయం చెప్పాలండి. మా అమ్మ నాన్న నాకు జన్మనిస్తే నాకు నటుడుగా జన్మనిచ్చిన వ్యక్తి తరుణ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. సార్ ఇది జూన్ నెల, జూన్ 28 నా బర్త్డే సార్. జూన్ 29 ఈ నగరానికి ఏమైనా సినిమా రిలీజ్ అయింది. నిజంగా నేను పుట్టినరోజు జూన్ 29 సార్. నిజంగా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు నా కారులో ఎక్కకపోతే ఈ స్టేజ్ నేను ఎక్కుండేవాడిని కాదేమో సార్. ఆ రోజు మీరు నా కారు ఎక్కారు, ఈరోజు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని ఇచ్చినందుకు. అండ్ చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేను కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, కొంచెం ఇంట్రావర్ట్ని కూడా ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ప్లీజ్ క్షమించండి నేను తప్పులు మాట్లాడితే. చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుర శ్రీధర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్ గురించి మాట్లాడతాండి. మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ కూనూరు, థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సినిమాకి. అండ్ మా వినీత్ పబ్బతి డిఓపి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమా రావడానికి ఆయనే నాకు అవకాశం ఇప్పించారు. తను మీ ఇద్దరం కలిసి ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసినాం, తనే నాకు ఈ సినిమాలో అవకాశం ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారన్న, నేను మర్చిపోతున్నా. మా డైరెక్టర్ గారు టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ అప్పుడు ఊకను మర్చిపోతాను, ఒకసారి లిస్ట్ రాసుకొని రా అని చెప్పారు. ప్లీజ్ తొందరగా ఫినిష్ చేస్తాను సార్. స్పీచ్ చాలా మంచి ప్రిపేర్ అయ్యిందండి. అంత తరుణ్ సార్ ముందు మాట్లాడాలంటే నేను మాట్లాడలేకపోతున్నా. ఓకే మా ఎడిటర్ రక్షిత్ గజ్జల గారండి, థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ వంశీ గారు, సినీ డిజిటల్, థ్యాంక్ యూ సో మచ్. 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికండి, మన సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్. మధుర మా మ్యూజిక్ మధుర ఆడియోలో ప్లే అవుతుందండి. మధుర శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్
నా పేరు కూడా రాసుకున్నారా? అండ్ మా మా సినిమాకి పనిచేసిన నేను ఏడీసీ అసిస్టెంట్ డైరెక్టర్ అని అందరూ మా బ్రదర్స్ నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ గురించి మాట్లాడాలండి. ఫస్ట్ విజయ్ చాలా కష్టపడి, అంటే పోచంపల్లి షూటింగ్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎంత కష్టపడి చేసినావు అదంతా నేను దగ్గర నుండి చూసిన. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ ఇక్కడికి వచ్చిండా. యా, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేసీ కృష్ణ చైతన్య, నువ్వు మామూలుగా కష్టపడలేదు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇషాక్ వచ్చింది కదా, ఇషాక్, యా థ్యాంక్ యూ సో మచ్. ఉన్నావు, ఇక్కడే ఉన్నావు. అండ్ నందు యా నందు ఇక్కడ నందు, థ్యాంక్ యూ సో మచ్. వంశీ ఈరోజు రాలేదు. ఉదయ్ గురించి చెప్పాలండి. తను ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానీ మా ప్రమోషన్ గురించి కానీ తను ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర చూస్తున్నా. థ్యాంక్ యూ ఉదయ్ ఎక్కడున్నాడు? థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. మల్లిక్రామ్ సార్, థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. నేను మీ గురించి చెప్పడం మర్చిపోయినా సార్ మీరు ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసిన సార్. అద్భుతం సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మీరు చేస్తున్న సూపర్ సూపర్లో కూడా మాకు అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ నాకు మంచి క్యారెక్టర్ రాస్తారు, నా మీద చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు కొంతమంది గెస్టులను పిలిచామండి. సార్ మన యాటా సత్యనారాయణ గారిని పిలిచాము. సార్ కొంచెం అందుబాటులో రాలేని అందరికి మాకు విషయం చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాగర్ కే చంద్ర గారిని కూడా పిలిచామండి. తను అందుబాటులోకి రాలేకపోయారు. తను కూడా మాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మాకు అందరికి టీంకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు సెలబ్రిటీలు చాలామంది సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ ఒక టక అయిపించేస్తాను. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మల్లిక్రామ్ సార్ ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు షూటింగ్లో చాలా బిజీగా ఉండి కూడా మాకు టైం ఇచ్చి హెల్ప్ చేశారు. అండ్ సెకండ్ సాంగ్ సాగర్ కే చంద్ర లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లాంచ్ చేసినందుకు. అండ్ థర్డ్ సాంగ్ నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ సాంగ్ ప్రమోషన్ సాంగ్ ప్రియదర్శి అన్న లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మాకు ఇన్స్పిరేషను. అండ్ టీజర్ లాంచ్కి రాగమయూర్ అన్న, రచ్చరవి అన్న, అభయ్ అన్న వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ లాంచ్ చేసి మాకు ఫస్ట్ మీరు సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ లాంచ్ చేసిన వేణన్న, మా బలగం వేణన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత నుంచి మా సినిమాకి చాలా బజ్ వస్తుంది. ఈరోజు మీకు బర్త్డే అన్న, హ్యాపీ బర్త్డే వేణన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు. విష్ణు అన్న కూడా మాకు ఈ సినిమాకి సంబంధించి విష్ణు అన్న కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న స్కిట్ చేసి మాకు ఈ సినిమాకి ఎంతో ఎంకరేజ్ చేశారు. విష్ణు అన్న కూడా మాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. థ్యాంక్ యూ విష్ణు అన్న. అండ్ వికాస్ వశిష్ఠ గారు సినిమా బండి హీరో, తను కూడా మాకు చిన్న స్కిట్ చేశాడు కామెడీ ప్రమోషన్ గురించి. థ్యాంక్ యూ వికాస్ వశిష్ఠ అన్న. అండ్ చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే మీరు చాలా బిజీగా ఉన్నారు. మీరు మాకు ఈ పాట పాడి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆదిత్య హాసన్ గారు, రామ్ జగదీష్ గారు రావాలండి ఈరోజు, కొంచెం వేరే చిన్న ఎక్కడో ఆగిపోయి రాలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అయిపోయింది. మా యాక్టర్స్ గురించి మాట్లాడాలండి. సాగర్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంత మన ఇద్దరం జెల్లై చేసాము. నువ్వు నీ సపోర్ట్ లేకపోతే నా క్యారెక్టర్ ఇంత బాగా వచ్చి ఉండేది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ కవిత గారు నా పేరుగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. దీక్ష కోటేశ్వరి గారు సాగర్కి పేరుగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మురళీధర్ గౌడ్ గారు మా సినిమాలో ఆల్మోస్ట్ లీడ్ రోల్ చేశారండి. తను ఈరోజు రాలేకపోయారు. థ్యాంక్ యూ సార్ మురళీధర్ గౌడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు కలిసి అందరూ జెల్ అయ్యి బాగా చేసినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్టు చాలామంది టకటక చదివేసండి. బల్గం సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంజపల్లి శ్రీనివాస్ గారు, ఎస్విఎస్ గారు, విజయ్ అంబాయ్ గారు, జీని, రాకేష్, రాజ్ కుమార్, శివకుమార్ మట్ట, గుండా మల్లయ్య, అంజయ్ గారు, అన్సుమన్ బాలాజీ, మీ అందరికీ థ్యాంక్స్. మీరు ఒక యాక్టర్స్లా కాకుండా మన సినిమాకి, మనది అనే సినిమాలకు పనిచేశారు. ప్రమోషన్ కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరికీ. పేపర్ అయిపోయింది. ఇంతమందికి థ్యాంక్స్ చెప్పారు. టీజర్ నేనే హోస్ట్ చేసిన, ట్రైలర్ నేనే హోస్ట్ చేసిన, ప్రీ రిలీజ్ కూడా మీరిద్దరు గురించి వచ్చిన. సారీ అండి శ్రవంతి గారు, సారీ కాదు సారీ అండి శ్రవంతి గారు. టీజర్ లాంచ్ చేశారు, ట్రైలర్ మీరే లాంచ్ చేశారు, ప్రీ రిలీజ్ మీరే లాంచ్ వచ్చారు, సక్సెస్ మీట్ కూడా మీరే రావాలండి. అబ్బా, ఈ ఒక్క మాటతో లాస్ట్కి సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా అండ్ మీకు కూడా శ్రవంతి గారు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు మామూలుగా ఒక యాంకర్లా కాకుండా మా ఫ్యామిలీలా, మా మూవీ బద్మాష్ ఫ్యామిలీలో మీరు కూడా కలిసిపోయారు.
థ్యాంక్ యూ శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే మీరు ఇన్స్టాగ్రామ్ మాది పోస్ట్ చేశారు, చాలా మాకు ఎంకరేజింగ్ అనిపించింది. థ్యాంక్ యూ అండి శ్రవంతి గారు. అయిపోయింది అయిపోయింది. మళ్ళీ మిగతా స్పీచ్ సక్సెస్ మీట్లో మాట్లాడు. లేదండి, ఒక చిన్న మాట. ఓకే, సారీ, ఊరికే జస్ట్ మీరు మాట్లాడండి హ్యాపీగా. దిస్ డే ఈజ్ యువర్స్, హ్యాపీగా మాట్లాడొచ్చు. ఓకే. ఒక మాట ఈ సభాముఖంగా ఒక మాట చెప్పాలండి. ఏదేదో అనుకున్న ఏదో జరిగింది, సారీ అందరికీ. ఒక మాట ఈ సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాండి. మా అమ్మ అంటే మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని, ముగ్గురు చెల్లెలు, వాళ్ళ చెల్లెల పెళ్ళిళ్ళు అయిపోయిన సెటిల్ అయిపోయారు. మా అమ్మని అందరూ నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఒక 13 years అయిపోయింది, ఏంటి మీ అబ్బాయి ఇంకా అరే ఏంట్రా నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు. మా అమ్మకి ఇండస్ట్రీలో ఒక యాక్టర్కి ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు నన్ను అడుగుతుంటుంది, బాధపడుతుంటుంది. మా అమ్మని ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ కొడుకు ఏం చేస్తుంటాడు, నీ కొడుకు ఏం చేస్తున్నట్టు మా అమ్మ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఏం చెప్పాలో అర్థం కాదు మా అమ్మకి. అమ్మ ఈరోజు నీకు చెప్తున్నా, నీ కొడుకు సినిమా యాక్టర్ అని గర్వంగా చెప్పమ్మా. నా కోసం ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు అని కూడా చెప్పమ్మా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు. June 6th మన అందరం కలిసి హిట్ ఒక్క కొట్టబోతున్నాం. నిమిషం అండి, సారీ అండి. మీరు ఆగినప్పుడల్లా break. మా సినిమా గురించి చెప్పాలండి. June 6th మా సినిమా వస్తుంది. చాలా బాగా వచ్చిందండి సినిమా. ప్రతి క్యారెక్టర్ మీరు లైవ్లో చూసినట్టు ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళం, తమిళ్లో ఎక్కువ చూస్తుంటాం. ఫస్ట్ టైం మా డైరెక్టర్ గారు శంకర్ చేగూరు గారు మన తెలుగులో తీశారు. అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. June 6th రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి నేను చెప్పాలనుకుంది ఒకటండి, మీరు 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తే మాకు సినిమా ఆశీర్వదిస్తే చాలామంది ప్రొడ్యూసర్స్ కొత్త సినిమాలు చేస్తారండి. చాలామంది డైరెక్టర్స్కి అవకాశం వస్తుంది, చాలామంది కొత్త యాక్టర్స్ వస్తారు, చాలా కొత్త కథలు వస్తాయి, మట్టి కథలు వస్తాయి, మన కథలు వస్తాయి. అండ్ ఎంతోమంది టెక్నీషియన్ పని దొరుకుతుంది, ఇండస్ట్రీ కూడా కలకల్లాడుతుందండి. ప్లీజ్ ప్రేక్షకులు మా సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మా డైరెక్టర్ గారి గురించి మర్చిపోయాను సార్, టెన్షన్లో ఏదో అవుతుంది. ప్లీజ్ నెక్స్ట్ ఏదైనా స్పీచ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను బాగా మాట్లాడతాను. ఎందుకంటే తరుణ్ సార్ ముందర నేను ఏం మాట్లాడలేకపోతున్నా, టెన్షన్ అప్పటి నుంచి నాకు గొంతు ఎండిపోతుంది. ప్లీజ్ సార్. సార్ శంకర్ చేగూరు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చిన్న క్యారెక్టర్లు చేసుకున్నాను, నన్ను నమ్మి ఇందులో నాకు మంచి అవకాశం ఇచ్చారు సార్. మీరు బీటెక్ చేసి జాబ్ మానేసి ఒక కథ రాసుకొని ఇంత మంచి సినిమా చేసి ఇంత ప్రమోషన్ చేసి ఒక నియర్ బై 100 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు సార్. నిజంగా మీరు చాలామంది చెప్తాను సార్, మీరు ఇన్స్పిరేషన్ అని. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి అవకాశం ఇచ్చారు సార్. మీరు ఇచ్చిన అవకాశానికి నేను జస్టిస్ చేసినాను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా అంతేనండి. యా అయిపోయింది. ఇంకేం లేదండి. క్వార్టర్ ఇప్పుడు కాదండి, టైం ఉంది. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో Thank you మచ్. అండి, సో thank you so స్వీట్ much. ఆఫ్ యూ. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. స్పీచ్ బాగా మాట్లాడాలండి, మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చినండి. సార్ వచ్చేసరికి మొత్తం వెళ్ళిపోయింది. అండ్ థ్యాంక్ యూ అండి. ఏం కాలే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్పీచ్ కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్ స్పీచ్ కదా, హీరోగా అలవాటు అయిపోతుంది. హీరో కాదండి నేను. కాదు, మెయిన్ లీడ్స్ మీరే కదా. ఆర్టిస్ట్ లేదు, తరుణ్ భాస్కర్ గారిని అడుగుదాం. సార్ హీరోనే కదా, అంతే. చూసారా, ఆయన హీరో అంటే హీరోనే అంతే. మేము ఫిక్స్ అయినాం, మహేష్ హీరో, మహేష్ హీరో. అదే నేను అప్పటి సంది చూస్తానా, నిజంగా నువ్వు మాట్లాడుతుంటే ఏడుతుంటే అదే అనకలు వలుగుతాయి. ఇటు మంచిగా నిలబడు నువ్వు. చెప్పు. అరే తరుణ్ భాస్కర్ సారు మా గురువు అని ఎక్కెక్కి పడి ఎడతారా, నీ గుంజలు ఉన్న ముచ్చట్లని చెప్పాలి. కానీ గిది మన కోతలపాలెం ఊరల్ల ముచ్చట చెప్పాలనుకున్నా, కానీ సార్ పేరు విన్నా, ఆయన ఎదురుగా నేను చూసినా నేను ఎమోషనల్ అయిపోతే ఏం మాట్లాడలేదు. ఇక గౌరవం అనేది గుండెలలో ఉన్నా కూడా
మనం చెప్పాల్సిన సమయం గిదే. గిసంటప్పుడే నువ్వు పోయి చెప్పి నువ్వు పడ్డ కట్టమేందో చెప్పుకోవాలి బిడ్డ. మంచి ధైర్యం చెప్పు, నేను ఉన్నా కాదురా. మాట్లాడు, అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయింది. అరే నువ్వు తాపకోటి యాద్ చేసుకొని మాట్లాడుతుంటే వాళ్ళు పరిచయం అవుతారు కాదురా. లేదు ధైర్యం బద్మాసులని గింత సినిమా తీసినావు. నేను తీయలే, డైరెక్టర్ గారు తీశారు. అయ్యో మీ ఏసాలు చూస్తే మిమ్మల్ని పెట్టుకున్నాడే. మేము యాక్ట్ చేసినాం రామ్ తాత గారు. అయితే బద్మాసులని మిమ్మల్ని పెట్టిన కానీ మీరు ఇంత క్రమశిక్షణతోటి ఉంటారని ఇప్పుడే అర్థమవుతుంది. క్రమశిక్షణ అంటే నీకు బతుకునిచ్చిన ఒక గురువు, ఒక సారుకు ఎంత విజ్ఞత చూపిస్తాను అనేది నీ గుండెలలో ఎంత ఆవేదన ఉన్నదని అర్థం అవుతుంది. మంచుకునేది వెరీ గుడ్. మన ఊరి పేరు నిలబెడతారు మీరు. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ. కానీ పల్లెటూరు జీవితాన్ని, జీవన విధానాన్ని ఈ సినిమాలు ఎంత మంచిగా చూపించిర్రో, నీ ప్రతి పదం వెనకాల కూడా మీ శ్రమ ఏందనేది ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ. అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నదా? ఇంకేం లేదు, అయిపోయింది. కొన్ని మంచిది అయినాక మళ్ళీ మాట్లాడతావా? మరి మాట్లాడను. నువ్వు తాపకొడి యాద్ చేసుకొని మాట్లాడుతా అంటే ఇక వీడు ఒడగొట్టడా ఓడగొట్టడా నేనే ఊరికి వచ్చిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గొంతు ఎండిపోతుంది, దూపు అవుతుంది. అండ్ చాలా టెన్షన్కి, అంటే నేను ఎప్పుడు స్టేజ్ల మీద మాట్లాడలేదు. నా బ్యాక్గ్రౌండ్ కూడా అంత స్టేజ్లు మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. సో అందుకు కొంచెం భయంగా, టెన్షన్గా ఉంది. ఏమైనా తప్పులు మాట్లాడుంటే నెక్స్ట్ వచ్చే స్పీచ్లలో మాత్రం చాలా మంచిగా మాట్లాడతా. ఏమైనా తెలియని తప్పు మాట్లాడినది ఉంటే నన్ను క్షమించండి అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్కెమిస్తారు కానీ కాగితాలు రాసుకురాకు, గట్టిగా మంచిగా యాద్ చేసుకొని రాయిగా. ఇంకో పారి చిన్న బిరేక్ తీసుకొని మనం నెక్స్ట్ టైం కాగితాలు రాసుకొని రాను, డైరెక్ట్ మాట్లాడేస్తా. అది లెక్క కొట్టరా తోడా ఇప్పుడు. అరే కొట్టరా అంటే నన్ను కొడతారు. సోడా ఎక్కడ ఉందని చూస్తా. మన కోతలపాలెం ఊరు కోతలగూడెం కాదురా మనది. కోతులు కూడా మరి ఇక నేను కూడా మర్చిపోతాను. మన మన బచవాజికి రాదుగా ఇంకో బద్మాష్కి చెప్పే తాత. ఇద్దరు బద్మాషులు అని అంటాను కదా. ఇప్పుడు సినిమా షూటింగ్ జరిగినంతసేపు మీ ఇద్దరు నెంబర్ 1 బచవాజీ బద్మాష్ వాళ్ళు చెప్పరా? మహేషే నెంబర్ 1 బద్మాషా? ఇంతసేపు ఏడ్చుకుంటా అందరూ సిన్సియర్ అనుకుంటున్నాం. లేదు, ఇద్దరిట్లలో బెస్ట్ చేసింది మహేష్. అంతేనా? అయితే సైన్మా చూసినాక మా జనాలు చెప్తారు ఎవరు నెంబర్ 1 బద్మాషి, ఎవరు నెంబర్ 2 బద్మాషి అనేది. 6వ తారీఖు దాకా ఓపిక పడతాం. ఓపిక పట్టిన తర్వాత చెప్తాం. సరే, ఇప్పుడు ఇక నీ కట్ట సుఖాల గురించి చెప్పాలి. మాట్లాడు. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ మీ ఎమోషన్ స్టోరీ అంతా మేము అర్థం చేసుకోగలం. వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. మీకు మంచి జరిగి June 6th మీ సినిమా హిట్ అవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు విద్యాసాగర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకు, మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా గెస్ట్గా వచ్చిన తరుణ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలకి చాలా పెద్ద ఫ్యాన్ని, చూస్తూ ఉంటాము. అంటే కీడకోల మేము సంధ్య 35లో చూసి మీరు తర్వాత మ్యాట్నీ షోకి వచ్చి అది చేస్తుంటే ఆ వీడియోలు ఇంకా నా మొబైల్లోనే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. అలాగే మన మల్లికరామ్ సార్, థ్యాంక్స్ సార్. నిజంగా మా ఫస్ట్ సాంగ్ మీరే లాంచ్ చేశారు. మాకు ఫస్ట్ మొదటి మెట్టు మీరే వేశారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మన మధుర శ్రీధర్ గారికి సార్, థ్యాంక్ యూ సార్. ముందు నుంచి మధుర ఆడియో మాకు మంచి, ఎప్పుడో అంటే పెళ్లి చూపుల నుంచి మేము అన్ని సాంగ్స్ వింటూ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం సార్. సో థ్యాంక్స్ అలాట్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అన్న చరణ్ అర్జున్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అలాట్. మమ్మల్ని విష్ చేసినందుకు. మీ మాటలు విన్నాక మాకు ఏం మాట్లాడాలో కూడా కొంచెం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్స్ యూ అన్న. ముందుగా అంటే టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలంటే మ్యూజిక్ అన్న తేజ అన్న చాలా బాగా ఒక కొత్త ట్రెండ్ ఇచ్చావు. అంటే ఒక కొత్త ఫ్రెష్నెస్ ఉంటుంది మ్యూజిక్లో. సో ఒక యంగ్ మ్యూజిక్ ఒక తరానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇచ్చావన్న. నిజంగా మాకు ఈ సాంగ్స్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేస్తుంటా, ఇంట్లో రోజు అదే పాటలు వింటున్నా. థ్యాంక్ యూ తేజ అన్న, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే అన్న డిఓపి అన్న వినీత్ అన్న, సో ఫెంటాస్టిక్ అన్న. మీ వర్క్ కానీ చూసే అట్లా ఉంటాడు కానీ కాకపోతే కెమెరా బరువులు బాగా మోయడానికి కష్టంగా ఉన్న చాలా పవర్ఫుల్ డిఓపి. థ్యాంక్ యూ అన్న వినీత్ అన్న, చాలా మాకు మంచి విజువల్స్ ఇచ్చారు ఈ మూవీలో.
అండ్ మన ఎడిటర్ రక్షిత్ గారు చాలా బాగా కట్ చేశారండి. అలాగే మాకు ట్రైలర్ కట్ వచ్చేసి మనకు అనిల్ గారు, డిఐ మాయసభ, మన వరుణ్ అండ్ అన్వేష్ చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకా యాక్టర్ విషయానికి వస్తే సో మురళీధర్ గారు ఇందులో మాతో చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో. అండ్ అలాగే బలగం సుధాకర్ గారు చేయడం చాలా హ్యాపీగా ఉంది. సుచరిత గారు నిజంగా మాతో బాగా చేశారు, చాలా థ్యాంక్ యూ అండి. దీక్ష గారు నాకు ఈ మూవీలో వైఫ్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారండి. కవిత గారు చాలా సినిమాలు చేశారు, బట్ ఇందులో మూవీలో చేయడం చాలా హ్యాపీగా ఉంది కవిత గారు. సో మహేష్ రియల్లీ నువ్వు ఫెంటాస్టిక్ యాక్టర్. ఓకే, నువ్వు ఏం టెన్షన్ పడకు. ఓకే, మన సినిమా చాలా బాగా వచ్చింది, నువ్వు కంగారు పడేది లేదు. మంచి యాక్టర్ సార్ నిజంగా. మనోడు నేను సెట్లో చేస్తున్నా కదా, సో ఒక ఎనర్జీ ఉంటుంది, స్పాంటినిటీ ఉంటుంది, ఒక యాక్షన్ రియాక్షన్ చాలా ఎనర్జీకి ఇస్తుంటాడు. ఇమ్మీడియట్లీ టేక్ ఆనా ఓకే నెక్స్ట్ ఇట్లా రెడీ అయిపోతుంటాడు. సో మహేష్ రియల్లీ ఫెంటాస్టిక్, నువ్వు మంచి, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్, నీతో వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అలాగే అంటే కథ, మాటలు, పాటలు, ఇప్పుడు డైరెక్షన్ అంటే ఓకే, ఒక ప్రొడ్యూసర్గా చేసి సార్ శంకర్ చేగూరి గారు సార్ నిజంగా సార్ ఒక చిన్న పాత్రలు చేసుకున్నట్టుని ఇవాళ ఈ స్టేజ్ తీసుకొచ్చారు సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిజంగా ఇక్కడ జరగడం అనేది అంటే మేము ఊహించింది కాదు. అంటే మనం ఏదో స్టార్ట్ చేసాము, చిన్నగానో పెద్దగానో ముందుకు వెళ్దామని అనుకున్నాం, బట్ ఈ స్టేజ్ వరకు ఒక ప్రొడ్యూసర్గా చాలా ఎనర్జీ తీసుకొచ్చారు. ఇక్కడ మాకు నాలాంటి చిన్న యాక్టర్స్ చేసుకునే వాళ్ళకి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంటే ఇప్పుడు జాతిరత్నాల్లో అంటాడు కదా, అరే ఇక్కడ ఎవడన్నా అర్జెంటుగా ఫోన్ చేస్తే బాగుండు, అదే తాజ్ బంజారాలో ఉన్నా అని. ఇప్పుడు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో బద్మాషుల్లో, సో నేను దసపల్లలో ఉన్నాను అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఇలాగే ధైర్యంగా ఉండండి. అంటే మీ గట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అంటే డైరెక్షన్ చేయడం కాదండి, దానికి ప్రొడ్యూసింగ్ చేసి ఈరోజు ప్రతి ఊరికి ఇది అంటే ఎలాగైనా వెళ్ళాలి. ప్రమోషన్ చేయడం అంత ఈజీ కాదు, ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రమోషన్ ఈ రోజుల్లో చాలా ఖర్చు వస్తుంది, అంత ఈజీగా లేదు. సో అతనికి ఉన్న పరిధిలో ఎంతో కొంత ఎలాగైనా రీచ్ అవ్వాలని చాలా తాపత్రయపడుతున్నారు. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయండి మా సినిమాని. బద్మాషుల మూవీ June 6th చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కంటెంట్ ఉన్న సినిమా అండి ఇది. మేము ఊరికే చెప్పట్లేదు, ఎందుకంటే ఇది మేము 4 షోలు అంటే మేము వేసుకొని చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా వెళ్తుంది సార్. ఎక్కడ కూడా నెగిటివ్ పాయింట్ కానీ, పోస్టర్ దగ్గర నుంచి అండ్ టైటిల్ దగ్గర నుంచి, బద్మాషులు అండ్ టైటిల్ దగ్గర నుంచి టీజర్ ట్రైలర్ వరకు సో చాలా రెస్పాన్స్ వస్తుంది. అలాగే మాకు టీజర్లో కూడా చాలా మన రాగమయూర్ అని వచ్చారు, అండ్ అలాగే మన రచరవన్ వచ్చారు, అభయ్ అన్న వచ్చాడు, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తుంటే అంటే వాళ్ళు కూడా ఈవెన్ రాగమయూర్ అన్న అండ్ అభయ్ అన్న అంటే పెళ్లి చూపుల నుంచి రావడం అందరూ మాకు ఎంకరేజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మల్లిగ్రామ్ సార్ అయితే ఫస్ట్ సాంగ్ నుంచే మాకు ఇంకా బూస్టప్ వచ్చింది. అలాగే మనకు సాగర్ కే చంద్ర గారు, నవీన్ చంద్ర అన్న, ప్రియదర్శి అన్న అండ్ మా బలగం విన్న అందరూ ఒక్కొక్కరు స్పోర్ట్ ఇస్తూ అంటే మాకు చెయ్యండి, మంచి కంటెంట్ ఉంది, మీరు ప్రమోషన్ చేసుకోండి, మీరు మంచి సినిమాని ఇలాగే తీయండి అని చెప్పి సో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి. ఇది ఎక్కడ మీకు అంటే బూతులు కానీ, వల్గారిటీ కానీ, ఒక చిన్న అడల్ట్ కంటెంట్ కానీ ఏది ఉండదు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబం అంతా వెళ్తే చాలా కడుపుబ్బ నవ్వి బయటకు వస్తారు. అరే బద్మాషులు నిజంగా మన ఊర్లో అంటే మనం అనుకుంటాం కదా, అరే నా ఫ్రెండ్ గాడు ఇలాగే ఉంటాడు, లేకపోతే నాకు మా దోస్తి, మా తాతో, బాబాయో, ఏదో మామ మనకి ఇలాగే ఉంటారు, మన ఊర్లో కథలాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మిమ్మల్ని నవ్విస్తుంది. మీకు ఒక మెసేజ్ కూడా ఉంది. అంటే మనం ఏదో సినిమా అంటే అన్ని రకాలుగా తీసుకుంటారు కదా, సో అలాగే ప్రతిదీ ఇందులో ఉందండి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సినిమా అయితే చాలా బాగుంటుందండి. June 6th మీరు థియేటర్లోనే చూడండి. ఎస్పెషల్లీ థియేటర్ కోసమే చాలా వర్క్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు కేర్ తీసుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఇప్పుడు మనకు అంటే చాలామంది ఓటీటీ కంటెంట్లో వస్తే బాగుంటుంది అని చాలా రకరకాలుగా వింటుంటాం, కొన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్గా ఇది మనకు మంచిగా ఆడుతుంది, మనకు చూస్తారు, నవ్వుతారు, ఒక్కొక్కరు ఆ ఎంజాయ్మెంట్ మిస్ అవుతారు, లాట్ ఆఫ్ ఫన్ మిస్ అవుతుంది అని చెప్పి సో
డైరెక్టర్ గారికి మాకు ప్రొడ్యూసర్గా చాలా కష్టపడి ఈ సినిమా చేశామండి. థ్యాంక్ యూ అండి. అలాగే స్రవంతి గారు నిజంగా ఒక చిన్న అడగగానే ఒక పోస్ట్ చేయండి అన్నా కానీ మా గురించి ఒక పోస్ట్ పెట్టారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా రెస్పాన్స్ వస్తుంది. సో దానికి కూడా ఒక 7-8 వేల లైక్స్ వచ్చాయి, 1,80,000 వ్యూస్ కూడా వచ్చాయి. అంటే మాకు రీచ్ వస్తుందని చెప్పేసి మాకు ఒక సపోర్ట్ కావాలి. మేము ఈరోజు చిన్న సినిమా కావచ్చండి, కానీ ఒక పెద్ద విజయం వస్తుందని ఆశిస్తున్నాము. మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. June 6th మీరు కనుక టికెట్ పెట్టి మీరు సినిమాకి వెళ్తే కనుక హ్యాపీగా అదే నేను అరే ఒక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెట్టామనుకోండి, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వచ్చేమో అని మీకు అనిపిస్తుంది. అంత నమ్మకం ఉంది మా సినిమా మీద. సో మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ అట్లనే మన ఈవెంట్లు ఇంత సక్సెస్ఫుల్ కానీ జే మీడియా వాళ్ళు మొత్తం చేశారు ఈవెంట్స్ అని. అయ్యా సారీ అండి, నువ్వు ఇది మర్చిపోయినందుకు. సో జే మీడియా గారికి, అలాగే శ్రీధర్ పిఆర్ఓ గారికి, మన సినీ డిజిటల్ వంశీ గారికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా వాళ్ళ వల్ల పోస్ట్ రీచ్ అవుతున్నాం, అరే ఆడియన్స్లోకి వెళ్తున్నాం. అరే మేము ఇప్పుడు మేము నల్గొండ, మిర్యాలగూడ, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ అన్ని చోట్లకి వెళ్తుంటారు. మేము ఆల్రెడీ బద్మాసులు టీజర్ చూసాము, మేము ట్రైలరు చూసామని చెప్తున్నారు. సో చాలా హ్యాపీ ఇచ్చింది మాకు. అందరూ ప్రతి ఊర్లో నుంచి ప్రతి ఒక్కరు సపోర్టు మాకు, సిరిసిల్ల నుంచి బాలన్న కావచ్చు, వీళ్ళందరూ ఒక్కొక్కరు మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకా ఊరికి రాగలగమండి. రేపు అంటే వీలైతే మేము విజయవాడ వెళ్ళగలుగుతాము, అండ్ ఇంకో ఊరికి రాగలుగుతాం. మాకున్న తక్కువ టైంలో ఎంతవరకు వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్ళగలుగుతాం. మీరు కూడా అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం అండి, జే మీడియాకి థ్యాంక్ యూ అండి. నిజంగా మర్చిపోయాను చెప్పడం. ఈరోజు రమణన్న అని మా పెద్దన్న అంటుంటా. రమణన్న థ్యాంక్ యూ సో మచ్ అని వచ్చినందుకు. రమణన్న గురించి చెప్పాలి. రమణన్న గత 10 years నుంచి కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ, నన్ను ఆయన కార్లు ఎక్కించుకున్న ఆఫీసులు తిప్పుతూ, ఏ కష్టం వచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎనీ టైం ఫోన్ ఎత్తి తమ్ముడు చెప్పు అని చెప్పి నాకు హెల్ప్ చేసే వ్యక్తి రమణన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నీకు ఏం కాదు, నువ్వు ఖచ్చితంగా నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు సక్సెస్ అవుతావు, నీకు ఎందుకు నేనున్నా, నీకు కొంచెం సపోర్ట్ చేసిన వ్యక్తి రమణన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ మహేష్ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ June 6th. అండ్ ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు విజయ్ అంబయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. సార్, ఇక్కడ మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నాకు నమస్కారాలు సార్. ఈ స్టేజ్ ఇచ్చినందుకు మా శంకరన్నకు చాలా 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 థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న మీరు అందరూ వచ్చినందుకు. అయితే నా చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్న. నా పేరు విజయ్ అంబయ్య. నేను మీరు అందరూ మేమ్ ఫేమస్ అనే మూవీ చూసి ఉంటారు. ఆ మేమ్ ఫేమస్ అనే మూవీలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. 5,000 చెప్పి 500 కమిషన్ తీసుకుంటాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ని నేనే. అలాగే ఈ మధ్య రాక్షస కావ్యం అనే మూవీలో కూడా ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేయడం జరిగింది. తర్వాత మన బద్మాషుల్ మూవీలో నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు కొన్ని క్యారెక్టర్లకు ఆడిషన్ తీసుకొని నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. చాలా అందుకు శంకరన్న మెనీ థ్యాంక్స్. కాకపోతే ఈ సినిమాలో నేను చేసింది మాత్రం ఒకటే రోజు క్యారెక్టరు. యాక్చువల్ 2 రోజులు ఉండాలి, కానీ ఒకే రోజులో నన్ను కానిచ్చేశాడు. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా సరే సినిమా తీసే ప్రొడ్యూసరు, కొత్త ప్రొడ్యూసరు, ఫస్ట్ టైం తీస్తున్న ప్రొడ్యూసరు డబ్బులు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా అంతా కొద్దిగా మిగుల్చుకుంది అంటే తర్వాత ఇస్తాను పేమెంట్లు మీకు అలా అని చెప్పేసి పంపించేస్తుంటారు. అలా పేమెంట్ల కోసం తిరిగినప్పుడు కూడా మాకు వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఇలా తిరుగుతూ ఉంటాము. ఓకే, వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మా శంకరన్న దిల్ ఏంటంటే అక్కడ ప్యాకప్ అయిపోగానే టేబుల్ వేసుకున్నాడు, కుర్చీ వేసుకున్నాడు, రండమ్మా రండి, వచ్చి పైసలు తీసుకొని పోండి. అసలు ఏంటి నాకు అర్థం. అక్కడి నుంచి నేను అన్నతో కనెక్ట్ అయినా. యాక్చువల్లీ ఇందులో నాది పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, ఒకటే రోజు చేసినా అంత పెద్ద క్యారెక్టరే కాదు. అక్కడి నుంచి అన్న మీద నాకు దిల్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, ఆ దిల్లు ఉండాలి. ఎందుకంటే మీరు అసలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు రేపటి ప్రమోషన్కు డబ్బులు మిగుల్చుకోవాలి, డబ్బులు దాపెట్టుకోవాలి ఎలాగే. కానీ ఏ రోజుకి ఆ రోజు ఇచ్చి పడేసిందన్న. ఇక్కడ ఉన్న యాక్టర్లు అందరూ మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పేసి వెయిట్ చేసిన వాళ్ళం ఉన్నాం.
అన్న ఈ ఒక్క విషయం చెప్దామన్నా, మీ దిల్లు పెద్దది, మీరు ఇంకా 40-50 సినిమాలు తీస్తారు, ఇది అయితే గ్యారంటీ చెప్తున్నా, నేను 100% తీస్తున్నా. మీకు కూడా తెలుసు, నేను అప్పటి నుంచి కనెక్ట్ అయిపోయినా. మీ సినిమా బద్మాష్ హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి వేదిక ఉంది. ఈ దశపల్లాలు అంటే అది చిన్న విషయం కాదు. ఇక మీరు కొట్టేస్తారన్న, గట్టిగా కొట్టేస్తారు భవిష్యత్తులో. సార్ మెనీ 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 థ్యాంక్స్ సార్. మీ ముందు నేను ఇంత నిలబడ్డామంటే అది గాడ్ గిఫ్ట్. ఓం నమ శివాయ. సార్ మీరంటే కూడా మాకు చాలా అభిమానం. ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, మమ్మల్ని అల్లరిస్తున్నారు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఒక డైరెక్షన్ మా ఆర్టిస్టులు అన్న తెర మీద కనిపిస్తాం, కానీ తెర వెనుక ఉండి పడే కష్టం మామూలు కష్టం కాదు. ఎవ్వరికి గుర్తింపు ఉండదు. గుర్తింపు వచ్చినప్పుడే వాళ్ళకు పేరు. ఇందులో ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళైతే ఎవరు మొహాలు కూడా తెలియదు. వాళ్ళు ఇంటి కిరాయిలు కట్టుకోవాలని, అది కట్టుకోవాలని, ఇది కట్టుకోవాలి, ఎన్నెన్ని స్ట్రగుల్. లాస్ట్ తిండి కూడా సరిగ్గా ఉండదు. అన్ని స్ట్రగుల్స్ పడి వస్తూ ఉంటే కొందరుగా మన టీవీలలో కూర్చొని ఈ సినిమాల మీద ఏడ్చేటోళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. సినిమాల మీద ఏడవకండి అయ్యా. సినిమా ఎవరిని ఏం చెడగొట్టదు. అది ఎంత ఎంటర్టైన్మెంటు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్న శంకర్ అన్న, సారీ అన్న, జర ఎమోషన్ అయినా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లేకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం వినీత్ గారిని, అండ్ అలానే తేజ కునూరు గారిని, అండ్ ఆర్ కవిత గారిని, దీక్ష గారిని, అండ్ అలానే చరణ్ అర్జున్ గారిని అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ విద్యాసాగర్ గారిని, మహేష్ గారిని, అండ్ టీం బద్మాషులు అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఆర్ ప్రొడ్యూసర్, ఆర్ డైరెక్టర్, ఆర్ లిరిక్ రైటర్ అండ్ అప్కమింగ్ హోస్ట్ మా శంకర్ చేగూరి గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ ఈ టీం అందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు మల్లిక్ రామ్ గారిని, అండ్ అలానే తరుణ్ భాస్కర్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. డీజే టిల్లు, పెళ్లి చూపులు అంటూ ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి ఆ డైరెక్టర్స్ మల్లిక్ రామ్ గారు అండ్ తరుణ్ భాస్కర్ గారు ఈస్ హియర్ అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. ఒక్కసారి తరుణ్ భాస్కర్ గారు, మల్లిక్ రామ్ గారు, విద్యాసాగర్ గారు అండ్ శంకర్ గారు, మహేష్ గారు ఒక పిక్చర్. ఓకే. అండ్ అండ్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు అండ్ మల్లిక్ రామ్ గారు బద్మాషులు సినిమా ఫస్ట్ టికెట్ని కొనబోతున్నారు. ఓకే, ఫస్ట్ టికెట్ లాంచ్. యా.
టికెట్ మీద థియేటర్ పేరు కూడా వాళ్ళే రాసేసింది సంధ్య. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు అండ్ మల్లిక్ రామ్ గారు. ఫస్ట్ టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు చెప్పిస్తే మా వాళ్ళు రాసుకుంటారు ఇక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మహేష్ థ్యాంక్ యూ సో మచ్. నాకు లిస్ట్ ఇవ్వండి అందరు థ్యాంక్ యూ మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు. అసలు అది అందుకని థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను. నాకు మల్లిక్ రామ్ కొనిస్తాడు టికెట్. ఓకే, సో ముందుగా మా పద్మాషులు డైరెక్టర్ శంకర్ చేగూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ మీ డే, మీరు మాట్లాడచ్చు హ్యాపీగా, మేము వినడానికి రెడీ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ, మీడియా వాళ్ళకి, నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన వెల్ విషెస్ అందరికీ, గెస్ట్లకి. ఫస్ట్ తరుణ్ మిమ్మల్ని మీ నుంచే స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ అన్న, మా మూవీని ఒక లెవెల్కి పెంచారు మీరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తరుణ్ నన్ను ఎందుకంటున్నా అంటే అసలు నాకు పరిచయం లేదు, సార్ అనాలి నేను. కానీ మొన్న అన్న మీరు మా ఈవెంట్కి రావాలని నేను ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంత ఆర్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారంటే అప్పుడే అనిపించింది ఒక అన్నలాగా ఉన్నాడు, అన్ననే అనవచ్చు అని. సారీ అన్న, సార్ అన్నను నిన్ను అన్ననే ఉంటా. నెక్స్ట్ మల్లిక్ రామ్ అన్న, మా సినిమాను ఒక మెట్టు ఎక్కించడంలో మొదటి వ్యక్తి ఎవరనంటే మల్లిక్ రామ్ అన్న. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేశాడు సింతలేని సిపాయిలు అన్న. టిల్లు స్క్వేర్కి అయితే నేను హ్యూజ్ ఫ్యాన్ అన్న. నా లైబ్రరీలో ఉంటుంది ఆ సినిమా అన్న. మీ సినిమా పెళ్లి చూపులు కానీ, ఈ నగరానికి ఏమైంది కానీ, ఈవెన్ కీడాకోల కూడా నా లైబ్రరీలో ఉంటుంది అన్న. మీ మూవీ అద్భుతం అయితే అద్భుతం అన్న. సో ఆ మూవీ చాలామందికి తెలియదు, అది అద్భుతం. అన్ననే డైరెక్టరు, చాలా బాగుందన్న. అది నాకైతే పిచ్చిగా నచ్చింది. టిల్లు స్క్వేర్కి అయితే హ్యూజ్ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన మధుర శ్రీధర్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ మా ఆడియో అన్ననే రిలీజ్ చేస్తున్నాడు, సో థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ ఫోన్ చేయగానే బ్రదర్ చెప్పు బ్రదర్ అంటాడు, ఒక హార్ట్లీ వెల్కమ్ ఉంటుంది. అన్న మాకు చాలా విషయాలలో సపోర్ట్ చేస్తున్నాడు. ఈవెన్ ఓటీటీ సైడ్ నుంచి కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ బ్రదర్, యూ డోంట్ వరీ అని ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. వెళ్ళిపోయారు అన్న. ఓకే, నెక్స్ట్ చరణార్జున్ అన్న, థ్యాంక్ యూ అన్న. మా సినిమా ప్రమోషనల్ సాంగ్ అడగగానే పాడారు. పాడడమే కాదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. పాడిన తర్వాత ఈ లిరిక్స్ ఎవరు రాశారు అని మా తేజని అడిగారట. మా డైరెక్టర్ గారు రాశారంటే ఒకసారి అర్జెంటుగా పిలిపి, కొంచెం ఆయనకు పని ఉన్నా పర్లేదు కానీ పిలిపి అని చెప్పారంట. నేను వెళ్ళి కలవడం జరిగింది. చాలా అప్రిషియేట్ చేశారు అన్న. థ్యాంక్ యూ అన్న. మా సాంగ్ పాడారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో సాంగ్ యశ్వంత్ నాగన్న పాడారు, థ్యాంక్ యూ అన్న. యాక్చువల్గా చెప్పాలంటే మా సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు, యశ్వంత్ నాగన్న, చరణార్జున్ అండ్ తేజ. కమింగ్ టు మై టెక్నీషియన్స్, తేజ కొనూరు. సో మా ఫ్రెండ్ మ్యూజిక్ ఎట్లుంది, సో చాలా టాలెంటెడ్. నెక్స్ట్ వినీత్ పబ్బతి విజువల్స్, చాలా బాగా వర్క్ చేస్తారు, హార్డ్ వర్కర్. చూడడానికి మనం ఇంతకుముందు చెప్పినట్టు కరెన్సీ అలా సన్నగా ఉంటాడు కానీ లోపల టన్నులు ఉంది. విజువల్స్ ఎలా తీయాలనే టాలెంట్, థ్యాంక్ యూ. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకో టెక్నీషియన్ ఉన్నాడు రక్షిత్, ఎడిటర్. తను రాలేదు. తను మా బద్మాషులకు ఇద్దరికి వాడే కామన్ టూల్ సిజర్ అయితే ఆయన సిజర్ తోటి నెక్స్ట్ లెవెల్లో పెట్టిండు సినిమా. బేసిక్గా చెప్పాలంటే టెక్నీషియన్స్, వీళ్ళందరినీ టెక్నీషియన్స్ అంటారు. సో నాకు తెలిసి ఈ సినిమా వరకు నాకు వీళ్ళు టీచర్స్. సో టెక్నీషియన్స్ కాదు, టీచర్స్. వీళ్ళు నాకు చాలా నేర్పించారు. సో నేను అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో చేసి తర్వాత డైరెక్ట్ ఈ సినిమా చేశాను. నాకు చాలా నేర్పించారు. సో మీరు ఎప్పటికీ నాకు టీచర్స్ లాగానే ఉన్న ఫస్ట్ గురువులు మీరే. నెక్స్ట్ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ సాయి వర్మ, సాయి మనిందర్ సౌండ్ డిజైనింగ్ చేశారు. ది వ్యాన్ బ్రాండ్ అనేసి తేజ్ లిరికల్ సాంగ్స్ పోస్టర్స్ డిజైన్ చేశారు. సంతోష్ గారు మిక్సింగ్ ఇంజనీర్. వీళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి విజయ్, ప్రసాద్, ఇషాకు, కేసీ, నందు, దయా. థ్యాంక్ యూ రా, మీరందరూ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ ఈ ప్రమోషన్స్లో నేను ఇద్దరు ఏడీలను పెట్టుకున్నానండి, వంశీ అండ్ ఉదయ్. వీళ్ళు ఎట్లా అంటే నాకు ఏడీలే కాదు, ఒక ఆఫీస్ బాయ్ లాగా వర్క్ చేశారు.
నాకు తినడానికి ఫుడ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. థ్యాంక్ యూరా. నెక్స్ట్ అందరు అంటున్నారు మమ్మల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు శంకర్ గారు. సో నేను ఈ స్టేజ్ వరకు రావడానికి నా లైఫ్లో ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మా అమ్మ నాన్న, ఇక్కడికి వచ్చారు. వాళ్ళు, నేను బేసిక్గా స్టడీస్లో కూడా మంచి టాపర్నండి. నేను బాగా చదువుకునేవాడిని. సినిమా ఇండస్ట్రీలోకి మీ కొడుకు వెళ్ళినని వాళ్ళని చాలామంది ఇబ్బంది పెట్టారంట. బంధువులు తెలిసిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ ఏంది, అదొక బూతు అని ఎన్నో విధాలుగా అవమానపరిచినా కూడా వాళ్ళు నా కళ కోసం నాకు నిలబడ్డారు. థ్యాంక్ యూ. రండి అమ్మ, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. డైరెక్టర్ గారు, నాన్నగారు, అమ్మగారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అమ్మ నాన్న మీకు చెప్పేది ఒకటే, వాళ్ళు ఏమన్నా అనుకొని నేను ఒక మంచి సినిమా తీసిన, ఇంతమందికి లైఫ్ ఇచ్చిన, అండ్ డైరెక్టర్ గారి బ్రదర్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మ నాన్న మీకు చెప్పేది ఒకటే, నేను చేసిన సినిమా హిట్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు, కానీ నేను ఒక మంచి ప్రయత్నం అయితే చేసిన, అందరికి పేరు తెచ్చే సినిమా అయితే అవుతుందని కోరుకుంటున్నాను. రిజల్ట్ నా చేతిలో లేదు. ఎప్పటికీ మీ కొడుకులాగే నన్ను యాక్సెప్ట్ చేశారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా అన్న మల్లేశం అన్న, మా అన్న వదినే భాగ్యవతి గారు. ఒకసారి లేను. మా అన్న నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. బేసిక్గా నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తానని మా అమ్మ నాన్న తర్వాత మా అన్నకి చెప్పిన. చెప్తే ఫస్ట్ ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి ఫిలిం స్కూల్లో జాయిన్ కారా, టైం వేస్ట్ చేయకు, ఇప్పటికే నువ్వు చాలా సాక్రిఫైస్ చేసినావు సినిమా ఇండస్ట్రీ, నీ కళ కదా, వెళ్ళి జాయిన్ గా అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న. నీ సపోర్ట్ ఎప్పుడు అట్లనే ఉండాలి. నేను తీసిన సినిమా హిట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీ సపోర్ట్ నాకు త్రూ అవుట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడండి, బాలకృష్ణ అని, వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు. వాడు, నేను ఒక బద్మాషిని అయితే ఇంకొక బద్మాషి వాడు. నేను బీటెక్ నుంచే కథలు రాయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడే వాడు, అరే నీవు స్టోరీలు బాగా రాస్తావు కదా, పోయి రాజమౌళి గారికి నీ కథ ఇచ్చేసి ఆయన ఓన్ కథలు తీసుకొని డైరెక్షన్ చేస్తాడని కామెంట్ చేసేవాడు. సో వానికి కూడా థ్యాంక్ యూ. సారీ, వాళ్ళకి ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం అందుకోసం. నెక్స్ట్ మా యాక్టర్స్ అండి, మహేష్ అండ్ విద్యాసాగర్. వీళ్ళ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే చించి అవతల పడేశారండి. నా స్టైల్లో చెప్పాలి, చించి అవతల పడేశారు. సినిమా వీళ్ళు అందరూ అంటున్నారు, మీరు ఇంత రిస్క్ చేస్తున్నారు కదా, సినిమా చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళను, ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళను పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వీళ్ళని పెట్టుకుంటున్నారని చాలామంది అన్నారు. కానీ వాళ్ళందరికీ ఈ జూన్ 6th రోజు సమాధానం చెప్తుంది సినిమా, వీళ్ళు ఎంత బాగా చేశారనేది. అంతే అండి, అంతకంటే ఇంకేం చెప్పలేము. ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, నా దగ్గర ప్రూవ్ చేసుకున్నారు. మీరు జూన్ 6th రోజు జనాల దగ్గర కూడా ప్రూవ్ చేసుకుంటారు. ఆ నమ్మకం నాకు 100% ఉంది. సాగర్ అండ్ మహేష్. నెక్స్ట్ మా కవిత గారు, దీక్ష గారు. కవిత గారు ఎన్నో సినిమాలు చేశారు, కానీ నా కోసం ఒక మెట్టు దిగొచ్చి, నేను వర్క్షాప్ అంటే వర్క్షాపు, ఏదంటే అది పబ్లిసిటీ కానీ అవన్నీ చేశారు. థ్యాంక్ యూ కవిత గారు. అండ్ దీక్షకి ఫస్ట్ ఫిలిం అంట. ఆమె ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తుందంటే, నాకు ప్రమోషన్స్లో పాపం వాళ్ళు ఈ మధ్య ఇల్లు కూడా షిఫ్ట్ అవుతారంట, ఆ బాధ్యత అంతా వాళ్ళ ఆయన గొప్పచెప్పి మా ఎమ్మటి ప్రమోషన్స్కి తిరుగుతుంది. థ్యాంక్ యూ దీక్ష. వీళ్ళు బద్మాషులుగా పేర్లుగా నటించారు వీళ్ళిద్దరూ. వీళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారు. ఆ కంప్లీట్గా విలేజ్ యాక్టర్స్ లాగానే ఉన్నారు. నెక్స్ట్ మన అందరు సపోర్టింగ్ యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరి గురించి చెప్పాను, ఓకేనా. మా చార్లీ ప్రమోషనల్ సాంగ్ చేశాడు. థ్యాంక్ యూ చార్లీ, చాలా బాగా చేసావు. అండ్ నెక్స్ట్ ఒక్క నిమిషం రాసుకున్నాను.
నెక్స్ట్ మా పిఆర్ టీం అండి. పిఆర్ వంశీకృష్ణ సినీ డిజిటల్స్ అండ్ శ్రీధరన్న మా పిఆర్ఓ చాలా ప్రమోట్ చేస్తున్నారు, నాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే జే మీడియా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆకాష్. నెక్స్ట్ మా సినిమాను ఆడియో రైట్స్ మధుర ఆడియో వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. అండ్ నెక్స్ట్ దీపా ఆర్ట్స్ వాళ్ళు మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. సో వాళ్ళు రాలేరు, కొంచెం బెంగళూరులో పని ఉందని వెళ్ళారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి మా సాంగ్స్కి రిలీజ్కి హెల్ప్ చేసిన గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ సాంగ్ మల్లిక్ రామన్న లాంచ్ చేశారు. సెకండ్ సాంగ్ సాగర్కి చంద్ర గారు. థర్డ్ సాంగ్ వచ్చేసి నవీన్ చంద్ర గారు. ప్రమోషనల్ సాంగ్ వచ్చేసి ప్రియదర్శి గారు. ట్రైలర్ వచ్చేసి మన బలగం వేణన్న గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. అండ్ మా టీజర్ వచ్చేసి రాగ్మయూర్ అండ్ అబ్బాయి నవీన్ గారు వచ్చి లాంచ్ చేశారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అన్న. సారీ అన్న, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నా, బేర్ ఫర్ మీ. నెక్స్ట్ మా సినిమా ఎలా ఉంటుందంటే, నేను 2 గంటలు జనాలను స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి నవ్విపియాలి అనే ఒక టార్గెట్తో తీసిన సినిమా అండి. 2 గంటలు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే స్టాచ్యుటరీ వార్నింగ్ ఉంటుంది కదా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ది. అక్కడి నుంచే మా సినిమా స్టార్ట్ అవుతుంది ఫన్ వేలో. సో త్రూ అవుట్ 2 అవర్స్ వరకు ఫన్ రైడ్లోనే వెళ్తుంటుంది. ఆ ఫన్ చెప్తూనే నేను కొత్త రకమైన ఒక మెసేజ్ చెప్పడానికి ట్రై చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది ఈయన కాన్ఫిడెంట్ ఏందో. చిన్న ఎమోషనల్ ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ ఫిలిం అమ్మ నాన్న ముందరున్నారు, అన్న ముందున్నారు అన్న ఒక ఎమోషనల్ ఫీల్ అయినా. చాలా బాగా వచ్చింది. నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. జూన్ 6th రోజున మీకు కూడా తెలుస్తుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా వాళ్ళకి మన సినిమాలో ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా టీజర్ మా ట్రైలర్ మీరు టైం ఉంటే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు కూడా ఉంటే జస్ట్ ప్రమోట్ చేయండి మా సినిమా. ఒక ట్వీట్ పెట్టండి, ఒక పోస్ట్ పెట్టండి. మా లాంటి చిన్న సినిమాలకు చాలా బూస్ట్ ఉంటుంది. ఇలాంటి చిన్న సినిమాలు చాలా వస్తాయి. నాది ఒక మొదటి ప్రయత్నంగా చేసిన ఈ ప్రయత్నాన్ని చివరి ప్రయత్నం దాకా చేయొద్దు. మన సినిమాలు మనమే బతికించుకోవాలండి. ఆ ప్రెస్ వాళ్ళు కూడా మీరు మా సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్ళి జూన్ 6th రోజు జనాలను థియేటర్ దాకా తీసుకొస్తారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నం అంతా జూన్ 6th రోజు మార్నింగ్ షో వరకే అండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరే మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. అంత నమ్మకం ఉంది మా సినిమా మీద మాకు. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది సినిమా. నేను ఇంకోటి లాస్ట్గా ఎండ్ చేస్తాను ఒక విషయం చెప్పి. నా పేరు శంకర్ చేగూరి అండి. మా అమ్మ నాన్న పెట్టిన పేరు శంకర్ చేగూరి. నేను కార్డు వేసుకున్నది సి రామశంకర్. మా అమ్మ పేరు రాధమ్మ అన్న, నాయన పేరు మల్లయ్య. వాళ్ళు 2 అక్షరాలు తీసుకొని ఇంటి పేరు పెట్టుకొని సి రామశంకర్ అని కార్డు వేసుకున్నా ప్రొడ్యూసర్గా. సో మా అమ్మ నాన్న అంటే నాకు అంత ఇష్టం. సో మీకు చెప్పేది ఏంటంటే, వాళ్ళ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ సినిమా మాత్రం మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. 2 గంటలు మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుంది. చాలా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. మీరు పెట్టే 150 రూపాయలు ఏమాత్రం వేస్ట్ కాదు. మీరు బయటకు వచ్చి, అరే వీడి 150 రూపాయలు మనం పెట్టిన 150 రూపాయలు ఈ సినిమా చూడడం వల్ల మనకు వేస్ట్ అవ్వలేదురా, 2 గంటల టైం వేస్ట్ అవ్వలేదురా అనేది మాత్రం డెఫినెట్గా అనుకుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ జూన్ 6th. అండ్ ఇప్పుడు ఆర్ చీఫ్ గెస్ట్ టుడే, ముందుగా ఆ డైరెక్టర్ మల్లిక్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అప్పటి నుంచి చాలా పేషెన్స్గా ఉన్నందుకు. ఇంకా రాయలేదు, ఇంకా రాయాలి ఇంకా. హలో ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ నమస్తే. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు విష్ ఎవ్రీవన్ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే. అండ్ ఎప్పుడన్నా ఒక స్మాల్ ఫిలిం రిలీజ్ అవుతుందనగా సడన్లీ ఐ బికమ్ లైక్ అన్ ఆడియన్స్, నాట్ యాజ్ అ డైరెక్టర్. ఏదన్నా ఒక ఏదో ఒక చిన్న పారాడైమ్ షిఫ్ట్ అవుద్దేమో, సడన్లీ సమ్ చేంజ్ విల్ హ్యాపెన్. టిల్లు స్క్వేర్ అవ్వకముందు డీజే టిల్లు వాజ్ అ వెరీ స్మాల్ ఫిలిం. ఇట్ హ్యాపెండ్ ఇన్ అ వెరీ స్మాల్ బడ్జెట్. ఈ నగరానికి ఏమైంది కాకముందు పెళ్లి చూపులు వాజ్ అ స్మాల్ ఫిలిం.
So there's always a small film that actually made this big impact on the theaters. ఎప్పుడు ఒక చిన్న సినిమా bunch of honest people కలిసి చేసినప్పుడల్లా some wonder has happened in this industry. And I hope that happens to Badmaashlo. I wish all the luck for the team and for the release. And primarily నేను మహేష్ నాకు గుడ్ లక్ అనొచ్చు అనమాట. నేను ఏ సినిమాలో అయితే వెనెవర్ ఐ వర్క్ వెనెవర్ ఐఎమ్ డైరెక్టింగ్ మహేష్ నా సినిమాలో పెట్టుకుంటాను ఆర్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఐ డూ. హీ ఈజ్ ఆల్వేస్ బీన్ అ గుడ్ లక్ టు మీ. ఏంటో ఏదో ఒక రాస్తున్న లెవెల్లోనే ఐ రిమెంబర్ ఈ క్యారెక్టర్కి మహేష్ చాలా బాగుంటాడని అనిపిస్తుంది. చాలా మంచి రోల్ చేశాడు. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోతున్న షోకి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో విద్యాసాగర్, అందరూ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నారు. ఐ వాజ్ దిస్ లాంగ్ స్పీచెస్ అండ్ ఆల్ ఐ వాజ్ థింకింగ్ లైక్ ఎంత మాట్లాడతారు అనుకున్నా. బట్ ఎవ్రీబడి ఐ థింక్ అదంతా కూడా ఐ థింక్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ బికాజ్ ఒక మంచి ప్రోడక్ట్ చేసినప్పుడు దాన్ని ఎలా ఒకలా ఆడియన్స్కి పంపాలి అన్న ఉద్దేశంలో దే బీన్ వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఐ గెస్ యూ గైజ్ హవ్ బీన్ వెరీ పేషెంట్ యాజ్ అన్ ఆడియన్స్. దట్స్ వెరీ గుడ్ ఆఫ్ యూ. And every technician who's involved in this thing, I really wish them luck. June 6th in theaters, please do watch it. Save cinema. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మా తరుణ్ భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది చాలా హైప్ ఇచ్చేస్తారు అనవసరంగా. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. నేను కూడా లిస్ట్ పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పేవారు ప్యాంట్ వరకు ఉంటుంది లిస్ట్, వైట్ వాళ్ళు తీసి చెప్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఎందుకో ఇవాళ ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే. అనుకోకుండా తెలంగాణ ఫార్మేషన్ డే ఇవాళ. అండ్ నాకెందుకో ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఇవాళ మధ్యాహ్నమే నాకు హ్యాడ్ ది ఆనర్ ఆఫ్ ఫెలిసిటేషన్ గవర్నర్ రాజ్భవన్. తెలంగాణలో చాలామంది ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేసినారో అని నా పేరు చెప్పి రావడం ఇవాళ ఫెలిసిటేషన్ అయింది. సో అది అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు వర్తా కాదా నాకే డౌట్ వస్తుంది. ఫస్ట్ క్రిటిక్ లోపలే ఉంటాడు నాకు, అది ఎంజాయ్ కూడా చేయలేను ఎప్పుడు. సో ఎవడైనా పొగిడినా కానీ నాకు అది అర్థం కూడా కాదు. సో ఆ ఇవాళ సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకో నాన్న గుర్తొచ్చిండి ఇవాళ. నాన్న కూడా తెలంగాణ మూవ్మెంట్కి కొంచెము హీ వాజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ అనమాట. అక్కడ కూడా అదే చెప్తుండే. సో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ అందరు ఆ టైంలో ర్యాలీ అప్ చేసేటప్పుడు వాళ్ళ స్పీచ్లు రాయడము, ఇంటికి పోయినప్పుడల్లా ఆయనను చూస్తుండే. ఆయన వచ్చేసి నాకేమో అర్థం కాదు, ఉద్యమం దేనికోసం, ఎందుకు, భాషనే కదా, దాంట్లో ఏమున్నది, నాకు అంత పాలిటిక్స్ గురించి అంత ఐడియా అవగాహన లేదు. సో ఆ టైంలో నేను పోయినప్పుడల్లా నాన్న ఇట్లా పైన కింద చూసి ఈడో వేసిన కొడుకు అన్నట్టే చూసేటోడు. అప్పుడు నన్ను తిట్టే పదం బద్మాషే. ఈడు బద్మాషేడు, వీడు అసలు ఏం చేస్తాడో ఏమో, ఏమేం చేయరా, ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి, తెలంగాణ మూవ్మెంట్కి ఇట్లా కాంట్రిబ్యూట్ చేయి అంటే నాకు అసలు అవ్వకపోతుండే. అండ్ క్రిషాంక్ మన్నే ఆ టైంలో ఓయూజీఏసీ ప్రెసిడెంట్, ఆయన వచ్చి కూర్చొని డిస్కషన్స్ అవన్నీ అవుతున్నప్పుడు నేను అసలు ఈయనకి మంచి కొడుకులాగా ఎట్లా ప్రూవ్ చేసుకోవాలని అనుకునేటువంటి గివప్ చేసేసిన ఆఖరికి. ఎందుకంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, ఈయనకేమో నచ్చదు. నాన్న తెలంగాణ ఫార్మేషన్ అయింది. అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు రాసేటప్పుడు ఏమైందంటే చాలా ఆల్రెడీ ఆయన హార్ట్ కొంచెం ఇష్యూ ఉండే. సో దగ్గుతుండే, కాళ్ళు వాసిపోయినాయి. సో డాక్టర్స్ వచ్చి ఇన్నే కొన్ని నెలలు అని చెప్పేసి అంటున్నారు. ఆ టైంలో నేను రాత్రిపూట స్క్రిప్ట్ పెట్టుకొని రాసేటోడిని. దర్శివి డైలాగ్స్ రాసేటోడిని, రీతుది విజయ్ది కామెడీ రామ్ కామ్ రాస్తున్నా. ఇంట్లో ఏమో వేరే సిచ్యువేషన్. రాత్రిపూట భయమేది, ఎందుకంటే అప్పులు ఉండేది, సొంతిల్లు కాదు, ఫైనాన్షియల్ టెన్షన్ చాలా నడుస్తుండే. ఇక్కడేమో రొమాంటిక్ కామెడీ టేబుల్ మీద రాస్తున్నా. ఒక డైలాగ్ ఉన్నది దర్శిది, నా సావు నేను చస్తా అని చెప్పేసి. అది రాసేటప్పుడు ఏంది అంటే హ్యూమర్ వస్తలేదు, ఎందుకంటే నాన్న డాక్టర్స్ చెప్పేసినారు ఎనీ టైం ఏమైనా అవ్వచ్చు. సో ఈ డైలాగులు రాసేటప్పుడు రాత్రిపూట భయం వేసేది. భయంని కొంచెం తగ్గించాలంటే నాన్న ఉన్నాడా లేడా, కర్టెన్ ఇట్లా తీసి ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తే ఆయన పొట్ట ఇట్లా పైన కింద కదులుతుంటే ఊపిరి తీసుకొని పెళ్లి చూపులు కొంచెం కొంచెంగా రాశారు. ఎందుకు ఇది ఇవాళ చెప్తున్నా అంటే కామెడీ ఉండొచ్చు,
చాలామంది చిన్న సినిమాలు కామెడియన్ తీసి పడేస్తారు, తక్కువ అంచనా వేస్తారు ఇండస్ట్రీలో కానీ, లేదు అంటే ఆడియన్స్ కూడా బడ్జెట్ చూస్తారు, ముఖాలు చూస్తారు, తీసి పడేస్తారు. కానీ ఆ కథ ఎక్కడి నుంచి వస్తుందనేది రాసినోనికే తెలుసు. దాంట్లో నిజాయితీ ఉంది. దాంట్లో ఏమాత్రం నిజాయితీ ఉంది అంటే ఎవడి సపోర్ట్ అవసరం లేదు. చంద్ర గారు అన్నట్టు కూడా ఎవడి సపోర్ట్ అవసరం లేదు. టాలెంట్ వడ్డీతో సహా ఇస్తుంది. టాలెంట్ ఎప్పుడు వడ్డీతో సహా ఇస్తుంది. సో అది నేను గట్టిగా నమ్ముతున్నా కాబట్టి మీరు థ్యాంక్ యూ అన్న పెద్ద లిస్ట్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ చెప్పనీకి ఆయన ఉంటారు, ఆయనకి చెప్పుకోవాలి మనం తర్వాత కరెక్ట్ టైం వచ్చినప్పుడు చెప్పుకుంటాం అంతే. బట్ డెఫినెట్లీ అందరి సపోర్ట్ ఉంటేనే అవుతుంది ఇది. అండ్ మహేష్ గారి గురించి ఒకసారి నేను లాస్ట్కి చెప్పేసి ఐ లీవ్ యూ గైస్. అనుకోకుండా క్యాబ్ బుక్ చేసిన, క్యాబ్లో కూర్చున్న రామానాయుడు స్టూడియోకి వెళ్ళేది, మళ్ళీ వచ్చేసినారు. ఇప్పుడు ఏంది మర్యాద ఇది మళ్ళీ వెనకాల బద్మాషే వాళ్ళు. లేలే, ఐ కీప్ టీజింగ్ హిమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఆయన క్యాబ్లో హీ వాజ్ డ్రైవింగ్ అరౌండ్. అప్పుడు ఈయన సినిమా గురించే మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యంగా అంటే ఏం సినిమాలు చూస్తున్నారు, ఎంత టాకటివ్ అంటే క్యాబ్లో కూడా నేను అసలు ఏమైనా మాట్లాడదామంటే మాట్లాడలే. ఈయననే టాపిక్, ఏం సినిమాలు చూసినారు ఏంది అంటే, నేను అడిగినా మీకేం నచ్చింది అంటే, పెళ్లి చూపులని ఒక సినిమా వచ్చింది చూసినారా అని నేను నన్ను అడుగుతుండు. ఏమున్నది ఆ సినిమాలో, మేకప్ లేదు, సాంగ్ లేదు, ఫైట్ లేదు, ఎందుకు చూస్తారు అంటే, ఇట్లా నడుపుకుంటూ వెనకాల తిరిగి నీ ఏజ్ ఎంత, నువ్వు ఇట్లాంటి సినిమాలు చూడకుండా ఏం మాట్లాడుతున్నాను అని నన్ను తిడుతున్నాడు. ఫుల్ చాలా తిట్టిండు, పెద్ద వాదన అయింది. అయితే ఇది చూడాలి, ఇట్లాంటి సినిమాలు చూడాలి, నువ్వేంది అట్లా సపోర్ట్ చేస్తావు, అది ఇది అని పెద్ద వాదన. మెల్లగా రామానాయుడు స్టూడియో గేట్ ఓపెన్ అయింది. మళ్ళీ మా ఆఫీస్ దగ్గర పోయినారు. ఎవరు మీరు అంటున్నారు. నువ్వు అన్నావు కదా పెళ్లి చూపుల సినిమా అని, ఆ పాడు సినిమా తీసింది నేనే. అలా అంటే సార్ నేను యాక్టర్ అదే అంటే, ఆడిషన్ ఉన్నదిరా అని ఆడిషన్కి వచ్చిండు. వాస్తవానికి ఆడిషన్ చేసినప్పుడు కూడా ఇదో పరిచయం అయిందని కూడా గుర్తులేదు. అంత అద్భుతంగా ఆయన పర్ఫామ్ చేసినాడు కాబట్టే ఆయనకు ఆ రోల్ వచ్చింది. అంతగా తప్పితే ఎవరో నేనేదో హెల్ప్ చేసిన ఇదేం కాదు, అది మీ సత్తా మీద మీకు వచ్చింది. ఎప్పుడు అది నమ్మకం పెట్టుకోవాలి. మహేష్ గారిని మానిటర్లో చూసేటప్పుడు ప్రతిసారి అసలు ఆ చిన్న చిన్న రియాక్షన్స్, అందరు అన్నట్టు చిన్న చిన్న రియాక్షన్స్, ఆ కంటిన్యూటీ కూడా, అవన్నీ కూడా ఎంత న్యూయాన్స్డ్గా చేస్తుండంటే ప్రతి సినిమాకి పెరుగుతూ వస్తున్నారు. సో తప్పకుండా మీరు హీరో అయినా విలన్ అయినా ఏ పాత్ర అయినా కానీ జీవితాంతం అసలు సినిమాకి ఒక సర్వీస్లా చేస్తూ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అంత తప్పితే ఏం లే. అండ్ ఐ థింక్ బద్మాష్లు డెఫినెట్లీ హిట్ అవుతుంది. 6th June ఎవ్రీబడి చూడండి. చూసిన తర్వాత మంచిగా ఉందంటే థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టండి. దాని అన్నిటికీ మీరు కూడా రిప్లై ఇవ్వాలి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని. ప్రతి ట్వీట్కి మీరు రిప్లై ఇవ్వాలి, ఓకేనా? ఇదే అండి మీడియా, గుర్తుపెట్టుకోండి. మీడియా ముందు ప్రామిస్ చేసిండు, మీరు సినిమా చూసి టికెట్ కొని మీరు రివ్యూ రాస్తే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మల్లిక్ రామ్ గారికి. బద్మాష్లే ఇదంతా నేను 500 జీపే చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ అండ్ ఇప్పటిదాకా ఉన్నందుకు. అండ్ మా బద్మాషులు కొంచెం ఉల్టా సీదా చేసిండ్రు, బొకే ఇయ్యలేదు. సో డైరెక్టర్ గారికి, తరుణ్ భాస్కర్ గారికి అండ్ అలానే మల్లిక్ రామ్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సారీ అండి మర్చిపోయినా. థ్యాంక్ యూ రా నవీన్ అని మా కజిన్ బ్రదర్, దీంట్లో VFX అన్నీ వాడే చూసుకున్నాడు. థ్యాంక్ యూ రా, మర్చిపోయినారా నిన్ను. అండ్ నెక్స్ట్ మురళి ఇంద్రపల్లి అని వాడు మొత్తం ఆర్ట్ చూసుకున్నాడు. సో థ్యాంక్ యూ. అంతే, మళ్ళీ మాట్లాడండి సార్. యా, థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ రామ్ గారు. సో June 6th థియేటర్స్లో కలుసుకుందాం బద్మాషులు. సో ఫుల్ ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండబోతుంది. విల్ మీట్ ఇన్ థియేటర్స్ ఆన్ June 6th. థ్యాంక్ యూ సో మచ్.